హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న రెండు ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అవేంటంటే అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్తో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేషన్ వచ్చి రేషన్. మనకు 8వ విడత రేషన్ అనేది, ఉచిత రేషన్ అనేది పంపిణీ చేస్తున్నారు. అది మనకు వచ్చి జూలై 18 అంటే జూలై 18 తారీఖున మనకు ఉచిత రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు రైస్ అండ్ శనగలు, బియ్యం శనగలు అనేది ఉచితంగా ఇస్తున్నారు. మనిషికి ఒక కార్డులో ఎంతమంది ఉంటారో మనిషికి 5 కిలోల రేషన్ చొప్పున, అలాగే కార్డుకి 1 కేజీ శనగల చొప్పున మనకు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు నవంబర్ వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన విధంగా ఉచిత రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు కొత్త రేషన్ కార్డ్స్ అనేది రావడం జరిగింది. కానీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నవంబర్ వరకు కూడా మనకు ఉచిత రేషన్ అనేది పంపిణీ చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు పాత రేషన్ కార్డ్ పైనే మనకు ఉచిత రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు కార్డ్స్ అవైలబుల్ లేకపోయినా, అంటే రేషన్ కార్డ్ అవైలబుల్ లేకపోయినా ఆధార్ కార్డ్ పైన ఇస్తారు. ఈసారి మనకు టోకెన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. టోకెన్స్ వచ్చి ఇస్తారని ఏమనుకోకండి. డైరెక్ట్గా మనం రేషన్ షాప్కి వెళ్ళి మనం రేషన్ అనేది, ఉచిత రేషన్ అనేది తీసుకోవచ్చు. ఇందులో భాగంగా మనకు కేవలం బియ్యం, రైస్, శనగలు మాత్రమే మనకు ఉచితంగా ఇస్తున్నారు. మిగతావన్నీ షుగర్, చక్కెర, ఆయిల్ ఇస్తున్నారు కొన్ని ప్లేసెస్లో. వాటన్నింటి కూడా అమౌంట్ అనేది పే చేయవలసి ఉంటుంది. అలాగే మనకు మోదీ గారు చెప్పబడిన విధంగా మనకు 1 నేషన్ 1 రేషన్ కార్డ్ చెప్పబడింది కదా, అది మనకు ఆగస్టు నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ వస్తుంది. మనకు లేటెస్ట్ అప్డేషన్స్ అన్నీ కూడా కొత్తగా మనకు ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈసారి టోకెన్స్ అనేవి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. మనకు టోకెన్స్ అనేవి రావు. డైరెక్ట్గా రేషన్ షాప్కి వెళ్ళాలి. వేలి ముద్ర అయితే కంపల్సరీగా తీసుకుంటారు. వేలి ముద్ర తీసి మనకు ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుంది. రేషన్ కార్డు లేకపోయినా మనకు ఈ ఉచిత రేషన్ అనేది ఇస్తారు. సెకండ్ మనకు నోటిఫికేషన్ వచ్చి జగనన్న చేదోడు. ఇది మనకు వచ్చి టైలర్స్కి, అన్ని చేతి వృత్తులు చేసే వారందరికీ కూడా 10,000 వేస్తున్నారు కదా. ఇది మనకు వారందరికీ కూడా మనకు ఈ లాస్ట్ వీక్లో అమౌంట్ అనేది అనౌన్స్ చేశారు. ఇంకా ఎవరైనా పెండింగ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్నట్లయితే వారికి ఈ వారంలో అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. దీనికి అర్హుల ఇంకా ఎవరైనా పెండింగ్లో అంటే అప్లై చేసుకుని వారైతే ఉంటే మీ గ్రామ వాలంటీర్ సచివాలయంలో కానీ మీరు సంప్రదించినట్లయితే వారి డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తారు. వారి సహాయంతో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి టైం ఉన్నది. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేషన్ చూసుకున్నట్లయితే మహిళల ఖాతాలో, అంటే మనకు 40 సంవత్సరముల నుండి 60 సంవత్సరం లోపు ఆడవారికి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 18,750 రూపాయలు అనేది 4 సంవత్సరముల వరకు ఉచితంగా వేస్తారని చెప్పారు కదా. అది వచ్చి మనకు లాస్ట్ డేట్ అనేది మనకు జూలై 15వ తారీఖు అనేది, అంటే రేపటి దినంలో లాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా పెండింగ్లో ఉంటే, అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి. చాలా పెద్ద స్కీమ్ కాబట్టి చాలా మనకు ఇది కంపల్సరీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఇప్పుడు లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.